సార్ చెప్పండి. ఇదే మద్యం విషయంలో బొత్స సత్యనారాయణ గారి కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అనేది నడుస్తుంది ఇదే కౌన్సిల్లో. ఒక మంచి వార్ నడుస్తుంది ఇద్దరి మధ్య. సో ఇక బొత్స సత్యనారాయణ గారు ఏమని క్వశ్చన్ చేశారంటే, మరి మీ ప్రభుత్వం వచ్చింది, మద్యం దుకాణం అనేది కొత్తగా అందరు ప్రైవేటీకరణ చేశారు. ఓకే, బాగా ఉంది. కానీ పాత మద్యం షాపులు, ఐ మీన్ పాత బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవే ఎందుకు అమ్ముతున్నారని బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఏమని రిప్లై ఇచ్చారంటే, మీరు వెళ్తూ వెళ్తూ 8-9 మాసాలుగా మీకు స్టాక్ అనేది ఇక్కడ విక్రయించి వెళ్ళిపోయారు. ఆ స్టాక్ ఏం చేయాలి, ఎలా అమ్మకం చేయాలి, అన్ని బ్రాండ్లు తీసుకొచ్చాము. అన్ని బ్రాండ్లతో పాటు ఆ స్టాక్ కూడా 1 by 1 మేము అన్ని రిలీజ్ చేస్తున్నాము. మీరు చేసిన తప్పు అనేది బొత్స సత్యనారాయణ గారిని పాయింట్అవుట్ చేశారు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం మీద, ఐ మీన్ ప్రజల సొమ్ముతో ఇంత ఆ, దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు? ఎలక్షన్ ముందే 8-9 మాసాలు స్టాక్ తెచ్చుకొని ఉంచానంట డిస్టరీ దగ్గర. దానిపైన మీరేమంటారు సార్? చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, మనం నాసిరకం మద్యం అనేటువంటి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టారో, ఏ అధికారి ఆర్డర్ పెట్టాడో ఆ ఎక్సైజ్ మంత్రి వాళ్ళ చేత కట్టించేయాలి. డబ్బు అంతా వాళ్ళ ఇంటికి పంపాలండి. అది ఓకే. ఇంకా అదే పరిష్కారం. ఇంకా అదే అలా పరిష్కారం. వీళ్ళు చేయట్లేదు, అలా చేయమని మనం డిమాండ్ చేస్తాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆ తాడేపల్లి కొంపకి పంపేసి, బాబు మీ ఇంట్లో మీ గ్యాంగ్ అందరికి తాగిపించుకో, నువ్వు మాత్రం ఈ డబ్బు కట్టేసేవా బాబు అని చెప్పాలి. ఓకే. ఓకే. ఇది ఒకటే పరిష్కారం, ఇంకేం లేదంటారు? దానికి ఏ పరిష్కారం ఉంటుందండి? మరి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారు? ఆ నాసిరకం ఉమ్, మద్యాన్ని సరఫరా చేయకూడదు, నేను కూడా అంటున్నాను, సరఫరా చేయకూడదు అంటున్నాను. అదంతా కూడా వాళ్ళకి పంపించేయాలి. ఓకే. వాళ్ళ ఇంటికి పంపించేసి మీరు కట్టేంటారు డబ్బు అని చెప్పాలి. మీరు తాగండి, లేకపోతే పారిపోసుకొని మాకు అనవసరం, డబ్బు మాకు కట్టేయండి అని చెప్పాలి. ఓకే. సార్ ఇదే మద్యం విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది ఇంకో ఇంకో మాట ఏమంటున్నారంటే, మద్యం అనేది మేము ఉన్నప్పుడు ఏదైనా ఒక లిమిటేషన్ వరకే ఉండేది మద్యం అనేది. కానీ ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేసిన తర్వాత మద్యం రేట్లు అనేది బీభత్సంగా పెంచారు. ఏదైతే 99 రూపాయలు అని పెట్టిన మీరు, ఆ 99 కాస్త ఇక 150-170 దాకా వెళ్ళిపోయింది మద్యం అనేది. మీరు బిజినెస్ చేస్తున్నారు, గవర్నమెంటే బిజినెస్ చేస్తుంది అన్నట్టుగానే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఓ, వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతారండి. ఆ పనికి మాలిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తే కూర్చుంటారు కానీ వీళ్ళు. మనం కూడా ఉమ్, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే. నాణ్యమైన సరుకు, ఒక బ్రాండ్ వస్తుంది, మద్యపాన ప్రియులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఓకే. మంచి బ్రాండ్లు తాగుతున్నారు, మాకు కావాల్సింది. ఇది వరకు 170 దియ్యి, 150 దియ్యి, 200 దియ్యి అని అడిగేవారు అంటారు. ఇప్పుడేమో ఉమ్, మెక్డోల్ ఇయ్యి, లేకపోతే ఇంకోటి ఇయ్యి అని చెప్పేసి బ్రాండ్లు అడుగుతున్నారు. అదే ఉమ్, వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఫ్యాక్టర్స్ లో మద్యపాన ప్రియులు కూడా వీడు వద్దురా బాబు మాకు అనుకుని పంపించేశారు. ఓకే. చేత వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు మనుషులు ఓకే. చంపేసి ఎదరోళ్ళ మీద దోసేస్తారు. వాళ్ళు ఏం తప్పులు చేస్తారు ఎదరోళ్ళ మీద వేస్తారండి అన్ని. వాళ్ళంతా కూడా ఓకే. అది ఒక రోగగ్రస్తమైన వైరస్ అండి. అది రోగాలని సోకించే వైరస్ వాళ్ళంతా. అసలు వాళ్ళతో ఓకే. మాట్లాడితే కూడా మనకే రోగం అంటుకుంటుంది. ఓకే. కరోనా 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 వచ్చిన వాడి దగ్గరికి వెళ్తే చేయకండి ఇస్తారు మీరు. అలాగే ఇవ్వరు. వెళ్తాడు, వీళ్ళు ముఖం చూస్తే కూడా పాపం తగులుకుంటుంది. ఓకే. అసలు వాళ్ళందరినీ కూడా మీరు కట్టగట్టి ఆ జైల్లో కూడా పెట్టకూడదు. వీళ్ళని వీళ్ళతో కలపకూడదు, మిగతా జైల్లోని మిగతా ఖైదీలతోటి. ఉమ్, వీళ్ళందరికీ సెపరేట్ గా జైలు వేయాలి. లేకపోతే ఇప్పుడు పరివర్తన చెంది పశ్చాత్తాపం పొంది వాళ్ళు ఏదైనా మార్పు వచ్చిన నేరస్తులు కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో రకంగా మంచి ప్రవర్తనతో విడుదల అవుదామని చూస్తూ ఉంటారు. వీళ్ళు కలిపారు అనుకోండి, వీళ్ళని కూడా ఆ జైలు వేసారు అనుకోండి, వీళ్ళ దరిద్రం వాళ్ళకి అంటుకుంటుంది. ఓకే. కాబట్టి వీళ్ళందరికీ సెపరేట్ గా వీళ్ళని ఏం చేయాలంటే, ఒక మారేడుమిల్లి లాంటి ఏరియాలో 4 కొండల మధ్య ఒక ప్లేస్ చూసి అందులో పడేయాలి వీళ్ళందరినీ తీసుకెళ్ళి. బయటి ఓకే. ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. బయటికి తప్పించుకోవడం లేకుండా కొండ సెలవుల్లో మొసళ్ళలో ఈ క్రూర జంతువులు అన్నిటిని చుట్టూరు కావలు పెట్టాలి. మనుషులు మనుషులు కూడా పెట్టకూడదు, డబ్బులు దండగా. ఆహార ఓకే. పొట్లాలు అవి పైనుంచి హెలికాప్టర్ నుంచి కింద పడేయాలి వాళ్ళకి. తినండ్రా బాబు, దుంపలు గింపలు పడితే కాల్చి తింటారు. అంతే. అంత ఓకే. దారుణంగా వ్యవహరించాలి వాళ్ళతోటి. కఠినమైన కారాగారం అంటే అదే. అంతేగాని లోపల కూర్చోబెట్టి ఒళ్ళు పట్టి కూడా ఒకడు, కాళ్ళు పట్టి కూడా ఒకడు, శని ఆదివారాలు ఇంటికి వెళ్ళి బాబు, మీకు పెరువుల మీద పంపిస్తాం వేసుకుంటారా బయటికి వెళ్ళి, ఇలాంటివన్నీ చేయకూడదండి వాళ్ళకి. ఓకే. ఓకే. వీళ్ళకి కఠిన కారాగారం, ఎంత కఠినమైన గరుడు పురాణంలో శిక్షలు అమలు చేయాలి వాళ్ళకి, వీళ్ళు చేసిన పాపాలకి. మామూలు శిక్షలు కాదు. గరుడ పురాణం తెలుసా? శిక్షలో తెలుసు. తెలుసు. కుంభీపాకం, క్రిమి భోజనం, శూలదండన ఉమ్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉమ్, అంతా తెలుసు. సర్పాహారం ఇలాంటివన్నీ చేయాలండి వాళ్ళు. వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు. ఒక మాట, ఒక మనిషికి మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. ఇవన్నీ దున్నపోతున్న వారం గురిచినట్టే వాళ్ళు, మీరు ఎన్ని అన్నా కానీ.
వాళ్ళు ఓకే. సిగ్గు లేకుండా జనం అందరూ కాంట్రించి ఉమ్మేసినా కానీ ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు. వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పమనండి, ఈ బుద్ధి లేని గాడిదల్ని. సాక్షిలో వేశారు కదా సార్, ఆ గుండెపోటు అని చెప్పేసి అప్పుడు. అదే ఆ గుండెపోటు అని చెప్పినాడు ఎవడో విజయసాయి రెడ్డి ఏమన్నాడు మొన్న, అటు చెప్పమంటే చెప్పారు అంటున్నాడు. వరుస పెట్టి అవినాష్. ఆ సాక్షులందరూ ఒక్కొక్కడో టికెట్ తీసుకుని టికెట్ లేకుండా బయటకు పోతున్నారు వాళ్ళంతా. ఎవడో మిగలడు ఆఖరికి. మళ్ళీ ఏడు మొగం వేసుకొస్తాడు నా మీద పెట్టేశారండి. వీళ్ళ ఈ సార్ ఇదే సమాజంలో ఇదే తిరగడం కాదు. కొంచెం డీవియేషన్ సార్. ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పుడు మీరు టాపిక్ తీసుకొచ్చారు. సో ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆ పేరు మెన్షన్ చేయను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది అని ఆయన చెప్పడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు సార్? ఎంత బుద్ధి లేని వాదన అంటే అది. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చి 11 వచ్చిందండి. ఈ హత్య మార్చి 15 జరిగింది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చేది అయిన వెంటనే కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీని గురించి ఏం మాట్లాడకూడదని. ఎంత దారుణం అండి. కోర్టులు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇస్తాయి దాని గురించి మాట్లాడొద్దని. అంత హై ప్రొఫైల్ మర్డర్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదంట. కానీ వాళ్ళు వాడుతున్నారు కదా ఆ మర్డర్ని. ఇప్పుడు చాలా అవును. వ్యవస్థలు కూడా అటు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినాయి. అదుపు ఆజ్ఞ లేదు దాని మీద. అవును. ప్రలోభాలకు లొంగారో లేకపోతే ఏం లొంగారో ఆ వ్యవస్థలుగా ఆ చట్టాలను అమలు చేసి వాళ్ళు ఎంత దారుణంగా తయారైనంటే ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకున్నారా బాబు, ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరూ వ్యవస్థలకు అధిపతులు అయ్యారు అన్న బాధ వస్తూ ఉందండి. అవును. కాబట్టి మనకి ఎవరిని నిందించుకోవడం లేదు. కానీ ప్రజలు తీర్పిచ్చారు కదా. ఈ న్యాయస్థానాల్లో జుడ్డులాగా ఉన్నది వ్యవహారం. కేసులు ఎక్కడ తేలట్లేదు కానీ ప్రజలు ఊరుకోరు కదా. అవును. దానికి ఒక కాల పరిమితి ఉంది. ఇంటికి అతను ఎక్కడ ఉండాలో అక్కడ పంపించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని వెలికి తీసి వాళ్ళు శిక్షించాలా. న్యాయస్థానాలు అవును. పూర్తిగా ఇప్పుడు ఈ దేశంలో మనకున్న ఏకైక ఆధారం న్యాయస్థానమే. అవును. న్యాయస్థానాలు కూడా మనం పట్టించుకోకపోతే 7 ఏళ్ళు అయిపోయింది, మర్డర్ కేసు అయిపోయి సుప్రీంకోర్టులో ఉంది. వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తారు కానీ తీర్పులు ఇవ్వట్లేదు. అవును. ఏదైనా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఈ ప్రజాస్వామ్యంలో భారత ప్రౌఢికి ఎవరికైనా సరే ప్రాథమిక హక్కు, మాట్లాడే హక్కు, ఏ వ్యవస్థనైనా ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళకి ఉద్దేశాలు అవును. ఆపాదించలేము కానీ వాళ్ళ తాలూకు నిర్లక్ష్యాన్ని, అధర్మాన్ని ప్రశ్నించే హక్కు పూర్తిగా ఉంది మనకు. అసలు ఈ దేశంలో ఈ అవును. వ్యవస్థల మీద ఒక చర్చ జరగాల. ఆ వ్యవస్థలకు అధిపతులు, అటానమస్ బాడీలు, విచక్షణాధికారం కలిగిన వాళ్ళ మీద మన నిఘా ఉండాలి. వాళ్ళ మానసిక స్థితిని కూడా మనం గమనించాలి. వాళ్ళ చికిత్స అవును. జరగాలి, అవసరమైతే పరీక్షలు జరగాలి. అవును. ఎందుకు ఇలా చేశారు, ఏ ఏ ఏ వ్యవహారం, ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే దాని మీద ఒక సమీక్ష ఉండాలి. అవును. అప్పుడు ప్రజాస్వామ్యం కరెక్ట్ గా పనిచేసినట్లు లెక్కండి. లేదంటే కూడా మైట్ ఈజ్ రైట్, ఆటవికులు కాలం నాటికి వెళ్ళిపోతా ఉన్నాం మనం. బలం ఉన్న ఓకే. వాడితే, కండ కలిగిన వాడితే రాజ్యం అన్నట్టుగా. ఇప్పుడు ఓకే. సంపద, అధికారం, పెత్తనం ఉన్నవాడు వాడు ఎవడు ఏమీ చేయలేడు అనేటువంటిది మన కళ్ళ ముందు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా ఏం పీకగలుగుతున్నాడు? వాళ్ళ బాబాని ముక్క ముక్కల కింద ఇచ్చేసాడు. తనే చేశాడు, తనే చేయించాడు. ఏమైనా ఏమైనా చేయగలుగుతున్నారా? 1,00,000 కోట్లు కొట్టేసాడు. 10 ఏళ్ళని 13 ఏళ్ళని బయట తిరుగుతున్నాడు. ఏం పీకారు? ఇప్పుడు దీన్ని ఎవరికి నిందిస్తారు మీరు? దీనికి అవును. సమాధానం చెప్పండి. వ్యవస్థల్ని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కట్టని వాళ్ళని ఎవరు తప్పిది? ఉమ్, అవును. కాబట్టి అర్థమైంది సార్. ఊరికే బెదిరించిన వారు ముగించలేడు ఎవరిదండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్కి వచ్చినట్టు.